హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్పీఎస్ఎస్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో డిజైనర్ క్రాప్ టాప్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాము. 5 ఇయర్స్ బేబీకి జీన్ ఫ్రంట్ పైన వేసుకోవడానికి డిజైనర్ క్రాప్ టాప్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇది 80 సెంటీమీటర్స్ క్లాత్ అండి. ఈ క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఒక ఫోల్డింగే వేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ పికాక్స్ డిజైన్ ఉంది కదా, అది మనకి ఒకటి పైకి ఒకటి కిందికి వస్తుంది. అందుకని నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తాను, తర్వాత బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తాను. అదే నార్మల్ది, అది ప్లెయిన్ క్లాత్ అయితే మనకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని డిజైన్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనం ఒక ఫోల్డింగ్ మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి పొడవు అనేది తీసుకోవాలి. ఇక్కడ 5 ఇయర్స్ బేబీకి 13 ఇంచెస్ అయితే సరిపోతుంది. 13 ఇంచెస్ పొడవు అయితే సరిపోతుంది. కానీ నేను ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రానే తీస్తున్నాను. 15 ఇంచెస్ తీసాను. ఇప్పుడు లూజ్ వచ్చేసి టోటల్ 24 ఉంది. ఇక్కడ 6 ఇంచెస్ తీస్తున్నాను అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను, అంటే 9 ఇంచెస్ తీస్తున్నాను. ఓన్లీ 1 పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ మాత్రమే తీస్తున్నాను కాబట్టి ఇది 24కి 12 ఇంచెస్ వస్తుంది. హాఫ్ అయితే ఆ 12 ఇంచెస్లో ఇంకొక మనకి 2 ఫోల్డింగ్ కదా ఇది, అంటే 6 పెడుతున్నాను. ఇక్కడ 6 అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం టోటల్గా 9 ఇంచెస్ పెట్టాను. అలానే 5 ఇంచెస్ భుజాలు మెడ వెడల్పు పెట్టాను. 5 ఇంచెస్ చంక పొడవు పెట్టాను. ఈ విధంగా చంక రౌండ్ అనేది తీసుకోవాలి. 1 ఇంచ్లో తీసుకుంటే సరిపోతుంది మనం. తర్వాత నెక్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టాను. 2 ఇంచెస్కి పొడవు వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టాను. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా డ్రా చేసుకుని కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని కటింగ్ అనేది చేసుకుందాం. చాలా ఈజీ అండి. ఫ్రంట్ మనకి క్రాప్ టాప్ అనేది చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న క్లాత్స్తోనే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి చిన్నపిల్లలకి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళకి షార్ట్స్ ఉంటాయి కదా, షార్ట్స్ పైన కానీ జీన్ ప్యాంట్స్ పైన కానీ ఈ విధంగా క్రాప్ టాప్స్ అనేది వేస్తే చాలా నీట్గా కనిపిస్తుంది, బాగుంటుంది కూడా. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయ్యింది కదా, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. మీకు క్లాత్స్ పైన ఎటువంటి డిజైన్ లేకపోతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకే విధంగా కటింగ్ చేసేసుకోవచ్చు ఒకేసారి. కానీ ఇక్కడ నాకు పికాక్స్ డిజైన్ వచ్చింది కదా, ఆ డిజైన్ సెపరేట్ అవుతుంది అనేసి నేను విడివిడిగా కటింగ్ అనేది చేస్తున్నాను. మీరైతే ఒకే విధంగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా మనం క్లాత్ పైన పెట్టాలి. క్లాత్ పైన పెట్టి డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా మనం బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న క్లాతులతోనే, ఇది కలంకారీ పీసెస్ అండి. కలంకారీ పీసెస్ అయితే చాలా బాగుంటుంది. క్రాప్ టాప్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు చేయడం మర్చిపోకండి. నా వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. చూసారు కదా, సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా 3.5 నెక్ డ్రా చేసి కటింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే చిన్నపిల్లల ఫ్రాక్స్ పైన బాడీ కటింగ్ చేస్తాం కదా, సేమ్ అదే విధంగా
బాడీ ఎలా అయితే కటింగ్ చేస్తామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇంకా అంత చాలా ఈజీ అండి ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి నేను బిఎఫ్ అని పెట్టాను. ఎఫ్ అంటే ఫ్రంట్ పార్ట్, బి అంటే బ్యాక్ పార్ట్ అని పెట్టాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి పైన డిజైన్ చేయడానికి ఈ క్లాత్స్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇంకా మనకి చిన్న చిన్న పీసెస్ మిగిలినాయి కదా, అందులో ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి పీసెస్ని. ఇది 4.5 ఇంచెస్ పెడుతున్నాను. ఒక హాఫ్ ఇంచ్ మనకి స్టిచ్చింగ్ పోతుంది, ఇంకొక 4 ఇంచెస్ ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనం, మీకు ఇంకా పొడవు కావాలనుకుంటే కనుక ఇంకా పొడవు తీసుకోవచ్చు, లేదంటే ఇంత అయితే సరిపోతుందండి. ఇది 80 సెంటీమీటర్స్ పీస్ అయితే మనకి చిన్నపిల్లలకి 5 ఇంచెస్ 5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ వరకు సరిపోతుంది. క్రాప్ టాప్కి చాలా ఈజీగా సింపుల్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా 4.5 ఇంచెస్ని మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకున్నాము. ఇవి 2 పీసెస్. ఇది ఓన్లీ ఒక ఫ్రంట్ పార్ట్కి 2 పీసెస్ కావాలి, అలానే బ్యాక్ పార్ట్ కూడా 2 పీసెస్ అనేది కావాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 2 పీసెస్ కటింగ్ చేసాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఇంకొక పీస్ మిగిలింది కదా, అందులో ఇంకొక 2 పీసెస్ని కటింగ్ అనేది చేసుకుందాము. కరెక్ట్గా 80 సెంటీమీటర్స్కి మనకి 6 ఇయర్స్ వరకు సరిపోతుంది. ఇదే విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే ఇదే క్లాత్తో వేరే విధంగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ మీకు సింపుల్ డిజైన్ అనేది చూపిస్తున్నాను, నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకొక వేరే డిజైన్ అనేది చూపిస్తాను. చూసారు కదా, ఇది కూడా నేను 2 పీసెస్ని తీసుకున్నాను. ఇప్పుడు మనకి క్రాప్ టాప్ అనేది ఇంకా చిన్న పీస్ ఉంది కదా, ఇది నెక్కి అండ్ మనకి చంకాకి పీసెస్ తీసుకోవాలి. క్రాప్ టాప్ అనేది మనకి కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. చూసారు కదా, ఇది బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్. ఫస్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రంట్ పార్ట్ పైన మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. లైన్ ఏంటంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా కరెక్ట్గా చంక చివరి నుంచి అటు చివరి నుంచి ఇటు చివరి వరకు కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటే బిగినర్స్ ఎవరైనా సరే ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. అందుకని మీకు లైన్ అనేది డ్రా చేసి చూపిస్తున్నాను. కరెక్ట్గా మనం ఆ లైన్ పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇందాక మనం 4 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాం కదా, ఆ 4 ఇంచెస్ క్లాత్ కింద ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. 4.5 తీసుకున్నాం కదా, 4.5లో హాఫ్ ఇంచ్ ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇంకా మనకి 4 ఇంచెస్ క్లాత్ మిగులుతుంది. ఈ 4 ఇంచెస్ క్లాత్ని ఈ విధంగా మనం పైన మార్కింగ్ చేసాం కదా, ఆ పైన మార్కింగ్ చేసిన దగ్గర నుంచి క్లాత్ అనేది రివర్స్లో పెట్టాలి. మనం 4 ఇంచెస్ క్లాత్ని రివర్స్లో పెట్టి ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా రివర్స్ చేయాలి. అప్పుడు మీకు చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది అండ్ స్టిచ్చింగ్ కూడా కనిపించదు, పైన కనిపించదు, అలానే బ్యాక్ సైడ్ కూడా కనిపించదు. నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. 4 ఇంచెస్ క్లాత్ని రివర్స్లో పెట్టి ఈ ప్రిల్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు చిన్న చిన్న ప్రిల్స్ కావాలన్నా లేదంటే పెద్ద పెద్ద ప్రిల్స్ కావాలన్నా ఏదైనా పెట్టుకోవచ్చు. నేను జస్ట్ మీడియం సైజులో ఈ ప్రిల్స్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ విధంగా చిన్న చిన్నగా బిగినర్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా ఆ మార్కింగ్ పైనే ఈ క్లాత్ పెట్టి ఈ విధంగా ప్రిల్స్ పెడుతూ స్టిచ్చింగ్ అనేది చేస్తే చాలా అంటే చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. మీరు పెద్దగా ఏం కష్టపడక్కర్లేదు, చాలా ఈజీగా సింపుల్గా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. చూసారు కదా, మనకి ఈ విధంగా వచ్చింది స్టిచ్చింగ్ చేయగా. దీన్ని రివర్స్ చేస్తే ఇలా వస్తుంది. ఈ రివర్స్ చేసిన తర్వాత దానిపైనే మళ్ళీ ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది ప్రిల్స్ అనేది పైకి లేకుండా ఉంటుంది, దానివల్ల ఇంకొక స్టిచ్చింగ్ దానిపైనే వేసుకుంటే ఫిట్గా బాగుంటుందండి. అందుకని ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. కరెక్ట్గా ఈ ప్రిల్స్ అనేది జాగ్రత్తగా కరెక్ట్గా చూసుకొని ఇలా లాగి పెట్టుకుని ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి దానిపైనే.
బిగినర్స్ ఎవరైనా ఉంటే కనుక ఇటువంటివి ఫస్ట్ ట్రై చేస్తూ ఉంటే కనుక మీకు సింపుల్గా వచ్చేస్తూ ఉంటాయండి డిజైన్స్ అనేది. ఈ విధంగా ఈ డిజైన్ చేసుకోవడం, లేదంటే వేరే విధంగా ఇంకా ఫ్రిల్స్ సెపరేట్గా పెట్టుకోవడం, అవన్నీ ఒకసారి ట్రై చేస్తూ ఉంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, మనకి పైన ఫ్రిల్స్ అనేది రెడీ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా మనం ఇప్పుడు కింద ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా అయినా వదిలేసి కింద ఒక అంచు వేసేసుకోవచ్చు, లేదంటే ఇంకొక పీస్ తీసుకుని ఈ విధంగా ఫ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇంకొక ఫ్రిల్స్ పెడుతున్నాను. కింద మనం 2 ఇంచెస్లో క్లాత్ అనేది వదులుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ క్లాత్ని ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. సారీ, నేను ఇక్కడ 1 ఇంచే మార్కింగ్ చేశాను, కానీ నేను 2 ఇంచెస్కి స్టిచ్చింగ్ అనేది చేశాను. ఒకసారి వీడియో అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. పైన ఏ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసి రివర్స్ చేసామో సేమ్ అదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసి తర్వాత రివర్స్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, నేను 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టాను, కానీ నేను స్టిచ్చింగ్ చేయడం మాత్రం 2 ఇంచెస్ దగ్గర స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కింద ఫ్రిల్స్ అవసరం లేదు అంటే కనుక ఆ కింద మనకి ఫోల్డింగ్ చేసుకుని ఒక స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు. ఫ్రిల్స్ అవసరమైతే కనుక ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. రెండు కూడా 2 మోడల్స్గా ఉంటాయండి. కింద ఫ్రిల్స్ అవసరం లేకపోతే పైన ఒకటి ఉంటే అదొక మోడలు, అలానే 2 ఫ్రిల్సెస్ పెడితే ఇదొక మోడల్ అవుతుంది. 2 మోడల్స్ మనకి వచ్చేసినట్టే బిగినర్స్ ఎవరైనా సరే. చూసారు కదా, కింద కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకుని స్టిచ్చింగ్ చేసాం కదా. ఇప్పుడు దీనిపైన కూడా, ఈ ఫ్రిల్స్ పైన కూడా ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. దానిపైన ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ ఏంటంటే ఫ్రిల్స్ అనేది పైకి లేకుండా నీట్గా ఉంటుంది, అందుకని ఈ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. చూసారు కదండి, మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుందండి. వీడియోలోనూ బాగుంది అండ్ రియల్గా అయితే ఇంకా బాగుంది. చూసారు కదండి, మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం. బ్యాక్ పార్ట్కి మనం జిప్ అటాచ్ చేసుకోవాలి. ఇది క్రాప్ టాప్ కదా, జిప్ వేసుకుంటే బాగుంటుంది, అందుకని జిప్కి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకుని మిడిల్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ వచ్చేటట్లుగా మడత పెట్టుకుని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని ఒక 2 ఇంచెస్లో ఒక క్లాత్ అనేది తీసుకోవాలి. ఈ క్లాత్ మనకి జిప్ ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు అనేది క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు జిప్ దానిపైన పెట్టి ఎంత పొడవు కావాలి మార్కింగ్ చేసుకుని అంతే పొడవు మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను మిడిల్కి లైన్ అనేది డ్రా చేశాను కదా, ఆ మిడిల్ లైన్కి అటువైపు ఒక స్టిచ్చు ఇటువైపు ఒక స్టిచ్చు వేసుకోవాలి. ఆ లైన్కి మాత్రం టచ్ అవ్వకూడదు స్టిచ్చింగ్ అనేది. కరెక్ట్గా మనకి లైన్ పక్క నుంచే స్టిచ్చింగ్ అనేది పడాలి. చూసారు కదా, వీడియోలో చూస్తున్నట్టుగా. జిప్ వేయడం చాలా ఈజీ అండి. చాలామంది కష్టం అనుకుంటారు, కానీ చాలా సింపుల్ జిప్ వేయడం అనేది. ఈ విధంగా మనం మిడిల్కి లైన్ డ్రా చేసుకోవాలి. ఆ లైన్ పక్క నుంచి అటువైపు ఒక స్టిచ్ ఇటువైపు ఒక స్టిచ్ వేసుకుంటే మనకి సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ అనేది వేసాను కదా. ఇప్పుడు మిడిల్ లైన్ డ్రా చేసాం కదా, ఆ మిడిల్ లైన్ పైనే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మిడిల్ లైన్ పైన ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అవుతుంది అండ్ ఇక్కడ మనం ఒక పీస్ అటాచ్ చేసాం కదా, ఆ పీస్ కూడా కటింగ్ అవుతుంది. ఇలా ఈ విధంగా చిన్న చిన్న నాట్లు అనేది పెట్టుకోవాలి. మనకి క్లాత్ అనేది నీట్గా రివర్స్ అవుతుంది ఈ విధంగా నాట్లు అనేవి పెట్టుకుంటే. చూసారు కదా, ఈ విధంగా మనం రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుని ఒకసారి మనం ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. కోడ్తో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి అది సెట్ అవుతుంది. రివర్స్ అయింది కదా, చాలా ఈజీగా రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు దీని కింద మనం జిప్ అనేది
అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బిగినర్స్ ఎవరైనా ఉంటే కనుక వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా జిప్పు అటాచ్ చేయాలి. ఈ జిప్ అటాచ్ చేయడానికి సింగిల్ పాదం ఉంటే చాలా ఈజీగా అయిపోతుందండి జిప్ అటాచ్డ్. ఇది డబుల్ పాదం అయితే కొంచెం కష్టం అవుతుంది. సింగిల్ పాదం అయితే చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఇక్కడ సింగిల్ పాదం అటాచ్ చేశాను. సింగిల్ పాదం పెట్టి తర్వాత ఈ జిప్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఒకవైపు చివరికి కుట్టాలి స్టిచ్చింగ్ అనేది. జిప్కి చివరికి జిప్ దగ్గరలో కుట్టాలి ఒక స్టిచ్చింగ్ అనేది. ఇంకొక స్టిచ్చింగ్ అనేది కొంచెం దూరంలో కుట్టాలి. ఈ కింద ఉంది కదా, కింద ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా రఫ్ చేసుకొని మళ్ళీ ఇంకొక వైపు కొంచెం దూరంలో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. జిప్ దగ్గరికి కాకుండా కొంచెం దూరంలో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అప్పుడు జిప్పు మనకి నీట్గా ఉంటుంది. చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. క్రాప్ టాప్స్ మనం బయట కొనుక్కొని 400 వేస్ట్ చేసే కన్నా 100లో మనం ఈ క్లాత్ తీసుకొని ఇంకొక 100లో స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఈజీగా మనకి స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది 200లో. చాలా ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ పాపకి చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, కొంచెం ఇందాక అటువైపు దగ్గరలో వేసాను జిప్పుకి స్టిచ్చింగ్. ఇక్కడ జిప్పుకి దూరంలో వేయాలి కాస్త స్టిచ్చింగ్ అనేది. చూసారు కదండి, మనకి జిప్ వేయడం అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్. ఇప్పుడు దీనికి కూడా పైన ఇందాక మనం ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే ఫ్రిల్స్ అటాచ్ చేసామో అదే విధంగా దీనికి కూడా అటువైపు ఇటువైపు కూడా ఫ్రిల్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. జిప్కి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి 2 పార్ట్స్లా ఉన్నాయి కదా, ఆ 2 పార్ట్స్కి కూడా 2 పీసెస్ తీసుకుని మనం ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే ఫ్రిల్స్ అటాచ్ చేసామో అదే విధంగా రివర్స్లో అటాచ్ చేసి దాన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేసి మళ్ళీ ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా ఫ్రిల్స్ అటాచ్ చేసుకోవాలి. కానీ బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనకి జిప్ ఒకటి వస్తుందండి, అంతే, ఇంకేం లేదు. నేను ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే బిగినర్స్ కోసం చెప్తున్నానండి. బిగినర్స్కి చాలా అంటే చాలా ఈజీగా అర్థమయ్యి ఈజీగా సింపుల్గా ఇంట్లోనే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది అయ్యింది కదా. ఒక సైడ్ నేను స్టిచ్చింగ్ చేశాను, ఒక సైడ్ స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. జిప్పు కూడా మనకి ఈజీగా పట్టేస్తుందండి. జిప్పు పట్టదేమో అని డౌట్ ఏమో అవసరం లేదు మనకి. ఎందుకంటే అటువైపు ఒక క్లాత్ ఇటువైపు ఒక క్లాత్ మనం అటాచ్ చేస్తున్నామంతే. జిప్పు కూడా మనకి ఈజీగా పడుతుంది. చూసారు కదా, మనకి ఇప్పుడు 2 సైడ్స్ కూడా ఈ విధంగా ఫ్రిల్స్ అటాచ్ చేసి పైన ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాము. మనకి పైన ఫ్రిల్స్ అనేది అటాచ్ చేసాం కదా. చాలా అంటే చాలా బాగుంది. ఈ టాప్ అయితే నాకు బాగా నచ్చేసిందండి, చాలా బాగా వచ్చింది కూడా. చూసారు కదా, ఇప్పుడు మనం కింద కూడా సేమ్ ఇందాక ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అటాచ్ చేసామో 2 ఇంచెస్ క్లాత్ వదులుకుని అదే విధంగా ఫ్రంట్ పార్ట్కు జాయిన్ చేసినట్టే సేమ్ బ్యాక్ పార్ట్కి కూడా జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, నేను జాయింట్ అయితే చేసేసాను. ఎంత బాగుందో చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు నా వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, చాలా బాగా వివరంగా చెప్పానండి వీడియోలో అనేది. బిగినర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూసి ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా భుజాలు అనేది జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నార్మల్గా పెట్టాలి అండ్ ఫ్రంట్ పార్ట్ రివర్స్లో పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ విధంగా మనం భుజాలు అనేది జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం భుజాలు జాయింట్ చేసేటప్పుడు 2 స్టిచ్చెస్ వేసుకుంటే అది నీట్గా అండ్ ఫిట్గా ఉంటుందండి స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు కూడా మనం 2 స్టిచ్చెస్ వేసుకోవాలి.
ఇప్పుడు ఒక భుజం స్టిచ్చింగ్ అయ్యింది కదా, ఇంకొకటి కూడా సేమ్ అదే విధంగా ఒక పాదం సైజులో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మనకి 2 భుజాలు కూడా జాయింట్ చేసాం కదా, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం చూసారు కదా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం దీనికి నెక్ దగ్గర క్లాత్ అండ్ 2 హ్యాండ్స్ దగ్గర కూడా క్లాత్ అనేది యాడ్ చేసుకుందాము. ఈ విధంగా 1 ఇంచ్లో క్లాత్ అనేది తీసుకోవాలి. 1 ఇంచ్లో క్లాత్స్ అనేది తీసుకుని 2 హ్యాండ్స్ దగ్గర అలానే నెక్ దగ్గర కూడా మనం క్లాత్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకుని దాన్ని రివర్స్ చేసుకుని హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకొక స్టిచ్చింగ్ కూడా వేసేసుకోవచ్చు. నేను హెమ్మింగ్ అయితే చేయలేదండి, జస్ట్ ఒక స్టిచ్ వేసాను క్లాత్ని. దాన్ని రివర్స్ చేసి ఇంకొక స్టిచ్ కూడా వేసేసాను. ఈ విధంగా టూ ఫోల్డింగ్ చేస్తే మనకి ఫిట్గా ఉంటుంది. అందుకని 2 ఫోల్డింగ్ చేసి నేను స్టిచ్చింగ్ అనేది వేసేసాను. చూసారు కదా మనకి టాప్ అనేది రెడీ అయింది. ఇప్పుడు మనం టాప్ని సైడ్స్ జాయిన్ చేద్దాము. సైడ్స్ మనకి ఎంత లూజ్ ఉందో చూసుకొని, పాప ఎంత లూజ్ ఉందో చూసుకొని దాని ప్రకారం మార్కింగ్ చేసుకొని సైడ్స్ అటువైపు ఇటువైపు కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకుంటే మనకి టాప్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా సైడ్స్ జాయింట్ అనేది చేసేసాను. చాలా అంటే చాలా బాగుందండి, సూపర్ వచ్చింది. మీరు కూడా ఒక్కసారి ఇటువంటి క్లాత్తో ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. రెడీమేడ్ లుక్ కూడా వస్తుందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే.